జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిఏ ఛానల్తో మరొక వీడియోతోని మీ ముందుకు వచ్చాను. అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్. జై శ్రీరామ్. నేను కొన్ని కామెంట్లు చదివాను. కొన్ని కామెంట్లు నేను చూడకపోయిన గత వీడియోలో చూడడం జరిగింది. కామెంట్లలోని చాలామంది ఒక ఆయన ఏమన్నాడంటే, ఒరే ఆనందు పని చేసుకొని బతకరా అని ఒకడైన, ఇంకొక ఆయన ఇవే కామెంట్లు, పని చేసుకోమని బతకమని. జై శ్రీరామ్. నేను పని చేసుకుంటూనే నేను ఈ యొక్క ఛానల్ నడిపిస్తూ ఉన్నాను. కొంత అవంతరాల కారణంగా సహాయం అడగడం జరుగుతూ ఉంది. గతంలో వెహికల్ కొనాలని కూడా నేను మెసేజ్లు పెట్టాను. వెహికల్ కొనలేకపోయాను. ఆ డబ్బులు అలాగే ఉండిపోయినాయి. 6,500 అలాగే ఉండిపోయినాయి. ఒక వెహికల్ కొనాలంటే దాదాపు 70-80 వేలు పెడితే తప్ప వెహికల్ రాదు. 70-80 వేలు పెడితే కూడా వెహికల్ రాదు. నిజంగా హిందువులు వెహికల్ కొనుక్కోకుండా ఉండగలరా? ఆలోచించండి. ప్రతి ఇంట్లో కూడా బైక్ కావాలి. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక బైక్ ఉంటుంది. 60,000, 70,000, 80,000 పెట్టి బండ్లు కొంటారు. వాళ్ళు సంపాదించుకున్నారు కనుక కొనుక్కుంటారు. వాళ్ళ తండ్రుల ఆస్తులు, జాబులు ఉన్నాయి కనుక కొనుక్కుంటారు. నేను అలా కాదే, నేను కొనుక్కోలేను కదా. ఎందుకు అంటారా? నా సాక్ష్యాలు వస్తాయి. నా పూర్తిగా జీవిత చరిత్ర సాక్ష్యం అన్నీ కూడా నేను వీడియోలు చేసి పెడతాను. ఒక్కసారి అవి ఆలకించండి. నిజంగా ఆలకిస్తే తప్పకుండా మీ కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి. అలాంటి ఘట్టాలను దాటుకొని వచ్చాను. కష్టపడకుండా నేను లేను, కష్టపడ్డాను. ఆ కష్టం అంతా కూడా కనిపించకుండా పోయింది. జై శ్రీరామ్. జాబ్ పని చేసుకొని నడిపిస్తూ ఉన్నాను. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మన హిందువులకి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దేశాన్ని కాపాడవలసినటువంటి సైనికుడు, ఆర్మీని తీసుకుందాం. ఒక 10 మంది ఆర్మీ వాళ్ళని చూసుకుందాం. 10 మంది ఆర్మీ జవాన్లు చూసుకుందాం. వాళ్ళతోని మన హిందువులే చర్చిస్తున్నారని ఒకసారి ఊహించుకోండి. 10 మంది ఆర్మీ వాళ్ళతో 10 మంది హిందువులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్లు ఒక చిన్న ఉపమాన రీతిలో చెప్తా ఉన్నాను. ఓ ఆర్మీ సైనికులారా, మమ్మల్ని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి. మీరు జాబ్ చేసుకుంటూ మీ తిండి, మీ బట్టలన్నీ కూడా సంపాదించుకుంటూ మీరు జాబ్ చేసుకోండి, మా దేశాన్ని సంరక్షించండి. మీ తిండి మీరే సంపాదించుకోండి, మీ బట్టలు అన్నీ మీరే సంపాదించుకోండి. మమ్మల్ని ₹1 అడగండి, మేము ₹1 సాయం చేయము. కానీ మమ్మల్ని, మా దేశాన్ని మాత్రం కాపాడండి, ఇది ఇలా కొనసాగించండి అని ఒక హిందువులు ఆ 10 మంది ఆర్మీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళందరికీ వెళ్ళిందే తమ జీవితాలను త్యాగం చేయడానికి, తమ ప్రాణాలు పణంగా పెట్టడానికి, దేశాన్ని సంరక్షించడానికి కాపుదలగా. అదే వృత్తి, అదే ఉద్యోగం. తెల్లవారులు కూడా కాపలా కాయాలి, నిద్ర మంతుల వారిగా. ఆ వృత్తిని అక్కడ విడిచిపెట్టి బయటకు వచ్చి జాబ్ చేసుకుంటా తన తిండి అని సంపాదించుకుంటుంటే అక్కడ డ్యూటీ చేసేవాడు ఎవరు? అందుకే కదా ప్రభుత్వం అన్ని విధాలుగా వాడికి అవసరమైనటువంటి గన్నలు, బట్టలు, తిండి అంతా కూడా హెలికాప్టర్ల ద్వారా వాటి ద్వారా కూడా సప్లై చేస్తూ వాడు సరిహద్దుల్లో పెట్టి దేశ సంరక్షణ కోసం వాళ్ళని ముందుకు తోస్తూ, ప్రోత్సహిస్తూ, సహాయం చేస్తూ ముందుకు పంపిస్తూ ఉంది. ఇది వాడి పరిస్థితి. జై శ్రీరామ్. నేనేం చెప్తున్నానంటే, ఇది మనం ప్రారంభించాం, ఈ ఛానల్ని ప్రారంభించాం. కొన్ని కార్యక్రమాలు చేయాలి.
మనం చేసేది దేశ సంరక్షణ ఏం కాదు, కానీ మన హిందువులు ఎక్కడెక్కడ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళంతా మత మార్పిడికి గురవుతూ ఉన్నారు. ఒక క్రైస్తవుడుగా, నేను ఒకప్పుడు క్రైస్తవుడుగా, ఇప్పుడు ఎక్స్ క్రైస్తవుడుగా మారాను కనుక నేను నా క్రైస్తవ సాక్ష్యాన్ని గ్రామాల్లో చెప్పడానికి, హిందువులు చైతన్యం పరచడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీయాలని, అయ్యో నాకు తోసినటువంటి కార్యక్రమాలు చేసి ఒక మంచి చేద్దామని. ఎంతమంది అయితే క్రైస్తవులు మోసపోయారో వాళ్ళ సాక్ష్యాన్ని మనం తీసుకొని హిందువులు గెలిపించి మత మార్పిడి గురి కాకుండా చేద్దామని, మధ్యలో గుళ్ళు దేవాలయాల యొక్క చరిత్రను కూడా చూపిద్దామని నా వంతుగా ఆలోచించి నేను ఛానల్ పెట్టడం జరిగింది. నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నా సంసారాన్ని నేను చూసుకుంటున్నాను. ఎవరి వల్ల నా సంసారం ముందుకు వెళ్తలేదు. చాలామంది అనుకుంటారు నేను ఒక వాల్ పోస్ట్ పెడతాను, సాయం చేయండి, హెల్ప్ చేయండి అని. వెహికల్ వచ్చేసిందా? నేను డబ్బు సంపాదించేసుకున్నాను. నేను ఎవరో ఒక 100, 200 మా ఉంటే 1000, అంతకంటే నాకు సహాయము పెద్దగా అందదు. నిజంగా సంపూర్ణంగా హిందువుల నుంచి నాకు మద్దతు కానీ సాయం కానీ వచ్చుంటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడను. నేను నాకున్న మేధస్సుకి, నాకున్నటువంటి తెలివితేటలకి మనుషుల యొక్క సమాజం మధ్య నిలబడి నేను మౌత్ పట్టుకొని హిందువులు ఐక్యపరుస్తూ మాట్లాడతాను. నేను మాట్లాడితే మామూలుగా ఉండదు. ఎందుకంటే 25 సంవత్సరాలు క్రైస్తవులు ఉంటే పాస్టర్గా నేను వాక్యాలను కూడా బోధించాను. తప్పుడు వాక్యాలని తెలుసుకొని బయటకు వచ్చాను. ఎవరి నుంచి నాకు మద్దతు లేదు, ఎవరి నుంచి కూడా సహాయం లేదు కనుక ఈ 4 గోడల మధ్య ఉంటే ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడతాను. అందుకే సహాయం చేయమని అంటున్నాను. జై శ్రీరామ్. కనుక ఆలోచించండి, తప్పుడుగా ఆలోచించుకోకండి. అంతేకాకుండా ఈ ఛానల్ ఆపేయాలంటే ఆపేయగలను. నేను ఆపేసేసి నా పనులు నేను చేసుకోగలను. నాకు దీనివల్ల ఉపయోగం లేదు. ఏంటంటే నాలాగా ఎవరు మోసపోద్దని ఆలోచించి ముందుకు వచ్చాను. మీరేదో నాకు సాయం చేసేసి, హెల్ప్ చేసేసి నన్ను ఉన్నత స్థాయికి తీసుకుపోతారనేది కాదు. చాలామంది అలాగే అనుకుంటున్నారు. చాలా డబ్బు వచ్చేస్తున్నట్టు అంత డబ్బు అడుగుతున్నారు. ఏం డబ్బు ఎక్కడుంది? ఇప్పుడు వచ్చి ఒక వెహికల్ కొంటారు. కొంతమంది నాకు హెల్ప్ చేశారు, ఆపదలు ఆదుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళు మర్చిపోను. జై శ్రీరామ్. ఏమీ లేవు, ఆయుధం లేదు చేతిలో, వెహికల్ అనే ఆయుధం లేదు. గ్రామాల మధ్యకి వెళ్ళలేను, వాళ్ళని కలుసుకోలేను, చెప్పలేను. ఎందుకంటే మీరు అన్నారు కదా పని చేసుకోవాలని, అదే పని చేస్తున్నాను. ఇప్పుడు నేను పని చేసుకుంటున్నాను కనుక నా సంసారం నడిపించుకుంటున్నాను కనుక సమాజం ముంగటికి వెళ్ళలేకపోతా ఉన్నాను, గ్రామాలు దర్శించలేకపోతున్నాను. వెహికల్ లేదు. నేను పని చేసుకోకపోతే నేను ఎలా చెప్పగలుగుతాను? నాకు ఫుల్లుగా మద్దతు అందినప్పుడు, ఫుల్లుగా సాయం చేసినప్పుడు, అప్పుడు నా పనులన్నీ బంద్ చేసుకొని ధర్మానికి సంబంధించిన పనులు నెరవేర్తించడానికి సమాజం ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. చాలామంది కరుణాకర్ అన్నకాలు అన్నారు. మెసేజ్ పెట్టాను హెల్ప్ అని, ఒక్కడు సాయం చేయలేదు. దేనికి ముందుకు రానప్పుడు, దేనికి సహాయంగా రానప్పుడు ఉత్తి మెసేజ్లు పెట్టేసేసి ఒరే అరే తురే అనుకుంటా ధర్మం ఇద్దామంటే సమస్య. ఎంతమంది వీడియోలు కూడా చెప్పాను. అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు. అది ఇక్కడ పిసనార్థనం అనేది పనికిరాదు. డబ్బును చూసుకొని ఉంటే ఆ డబ్బు మిమ్మల్ని రక్షించవచ్చు, కానీ రేపొద్దున మీ ఇంటి దాకా వస్తుంది. మతం అనేది మీ ఇంటి దాకా వచ్చేస్తుంది. మన ధర్మాన్ని కాపాడాలంటే డబ్బును చూసుకోకూడదు. ఆ డబ్బును మనం ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. మాలాంటి వ్యక్తుల్ని నిలబడి సమాజంలోకి వెళ్ళి మీటింగ్లు పెట్టండి. ఒక మీటింగ్ పెట్టాలంటే 10-20 వేలు అవుతుంది. ఎంత చిన్నదైనా కనీసం 10,000 ఖర్చు పెట్టాలి. నువ్వు పని చేసుకొని వెళ్ళి చెయ్యి, అది కాదు. అది నేనే కాదు, ఎవరు చేయలేరు. ఆఖరి కరుణాకర్ అన్న కూడా చేయలేడు, లలిత కుమార్ కూడా చేయలేరు. ఆర్థిక వ్యవస్థ హెల్ప్ లేకుండా చేయలేరు. డబ్బుతో కూడింది అది అంత. సమాజంలో మనం ఏం చేయాలన్నా, ఒక మంత్రి గారు వస్తున్నారంటే స్టే చేయాలి, డబ్బు కావాలి. లేకపోతే అక్కడ పబ్లిసిటీ ఉండదు.
ఆఖరికి యూట్యూబ్ మీద కాదు, ప్రతి వీడియో మీద కూడా యాడ్ చేయాలంటే పబ్లిసిటీకి డబ్బులు కావాలి. ఇది మేమేమి సయ్యం, మా బ్యాంకులో పైసలు ఉండాలి, మేము బైకులు కొనుక్కోవాలా, మేము ఉన్నవాళ్ళు ఉండాలి, మేము అంతా సంపాదించుకోవాలి, ఒక గొప్పగా ఉండాలి, మీరు మతాన్ని కాపాడండి, మన ధర్మాన్ని కాపాడంటే మతాలను ఆపు చేయాలంటే అది కాదు. అది మనం ఏం చేయలేం, నేనే కదా ఎవడో ఏం చేయలేం. జై శ్రీరామ్. కనుక ఇప్పటికైనా హిందువులు అర్థం చేసుకొని డబ్బును చూసుకోకుండా ఆనంద్ గారు అంటే మీరు ముందుకెళ్ళండి, మీ బ్యాంకులో మేము డబ్బు వేస్తాము, శక్తివంతంగా మేము డబ్బు వేస్తాం, 50,000 వేస్తాం, 60,000 వేస్తాం, 30,000 వేస్తాం, మేము వేస్తాం, మీరు మమ్మల్ని అడగవసరం లేదు, మీ బ్యాంకులో ఎంత వేస్తాం, మీరు ముందుకు వెళ్ళండి, మీటింగులు చేయండి, మీరు మీటింగ్ చేసినట్టు మాకు నిదర్శనం కూడా చూపించండి, మేము వేసాక చూపించండి, మీరు వేస్తే చూపిస్తాను, చూపించండి, నేనేంటో చూపిస్తాను. మన ధర్మాన్ని చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతాం. ఇదే వదిలేసి నన్ను ప్రశ్నిస్తూ శోధిస్తూ అడుక్కున్నవాడా ఒరే ఇతుడే అంటే ఆ మాటలు నా తల్లిదండ్రులు నాకు నేర్పించలేదు. అసలు ఇప్పటికొచ్చి కూడా నేను ఎవరిని ద్వేషించలేదు, దూషించను కూడా. ఓం నమః శివాయ. మా పూర్వీకులంతా శివుని యొక్క భక్తులు. మరొక వీడియో కలుద్దాం.